ఆటో క్యాబ్ వాహనదారులకు ప్రభుత్వ వాహన మిత్ర సహాయం కొరకు నమోదు చేసుకునే గడువు మరొక వారం రోజులు పెంచాలని సిఐటియు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. శుక్రవారం సాయంత్రం సిఐటియు నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నగర కో కన్వీనర్ పల్లివెల వీరబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటో మరియు క్యాబ్ వాహనదారులు ప్రభుత్వ ఆర్థిక సాయం కొరకు సెప్టెంబర్ 17 నుండి 19వ తేదీ వరకు సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆచరణలో సచివాలయాల్లో కొన్ని సందర్భాల్లో సర్వర్లు పనిచేయకపోవడం వల్ల జనం పెద్ద సంఖ్యలో గుమికూడడం వల్ల నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుందన్నారు. అదేవిధంగా వాహన మిత్ర పథకం వాహన యజమానులతో పాటు ఆటో క్యాబ్ వాహనాలపై ఆధారపడే డ్రైవర్స్ అందరికీ వర్తింపు చేయాలని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణలు ఉన్నారు. ఆటో క్యాబ్ వాహనదారులకి వాహన మిత్ర పథకం కింద 15,000 రూపాయలు ఇవ్వడానికి అంగీకరించి దరఖాస్తు చేసుకోమని ఇచ్చిన సమయాన్ని పొడిగించాలని సిఐటియు కాకినాడ నగర కమిటీగా కోరుతున్నాం. కారణం ఏమిటంటే 17, 18, 19 తేదీల్లో మాత్రమే ఈ సచివాలయాలకు వెళ్ళి ఆటో ఓనర్సు క్యాబ్ ఓనర్సు నమోదు చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తీరా చూస్తే అక్కడ సచివాలయాల వద్ద పెద్ద ఎత్తున జనం గుమికూడడం, కొన్ని సమయాల్లో సర్వర్లు అన్నీ కూడా సక్రమంగా పనిచేయకపోవడం, సచివాలయ సమయాలు 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రం ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు క్యాబ్ డ్రైవర్లు వెళ్తున్నా అందరికీ సకాలంలో నమోదు జరిగే పరిస్థితులు కనబడడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆలోచించి సమయాన్ని మరొక వారం రోజులు పొడిగించాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఆటోలు ఒకరి నుంచి ఇంకొకరు కొనుగోలు చేసినప్పుడు ఈ కొనుగోలు చేసుకున్న వారికి ప్రభుత్వ సహాయం అందాలన్నట్లయితే వారి నుంచి రికార్డు కూడా తర్జుమా కావాల్సిన పరిస్థితి ఉంది. ఈ ఒకరి నుంచి ఇంకొకరికి రికార్డు మార్చుకునే సమయంలో అక్కడ కూడా సర్వర్లు పనిచేయకపోవడం వల్ల అసలైన లబ్ధిదారుడికి ప్రభుత్వ సహాయం అందే పరిస్థితి కనబడడం లేదు. ఇంకొక విషయం, ఆటో యూనియన్స్ క్యాబ్ యూనియన్స్ డ్రైవర్లందరూ కోరుకునే విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ సహాయం పెరిగిన ధరలను బట్టి ఏమాత్రం సరిపోదు. ఒకసారే సంవత్సరానికి ఇచ్చే సహాయం అయితే 30,000 రూపాయలు ఇవ్వాలని, లేని పక్షంలో ఆటోలకు కానీ క్యాబ్లకు కానీ ఆయిల్ వేయించి నెలకి 26,000 రూపాయలు ఇచ్చినట్లయితే ఆర్టీసీ ఏ రకంగా అయితే మహిళలను తమ గమ్యస్థానాలకు ఉచితంగా చేరుస్తుందో ఆ విధంగా చేర్చడానికి తాము కూడా ఈ పథకంలో భాగస్వాములు అవుతామని డ్రైవర్లందరూ కోరుతున్నారు. అదేవిధంగా ఓనర్లకు మాత్రమే కాకుండా ఆటో క్యాబ్ రంగం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న డ్రైవర్లందరికీ కూడా ప్రభుత్వ ఆర్థిక సహాయం అందించాలని సిఐటిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్తుతం తక్షణమే ఆటో డ్రైవర్ల యొక్క పథకానికి నమోదు చేసుకునే సమయాన్ని మరొక వారం రోజుల పాటు గడువు పెంచాలని సిఐటిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.